ఉపనిషత్తులోకి వెళ్దాం. అనుభూతోప్యయం లోకో వ్యవహారక్షమోపి సన్ అసద్రూపో యదా స్వప్న ఉత్తరక్షణ బాధిత. అయ్యా, నువ్వు ఈ ప్రపంచం అశాశ్వతం అంటూ ఉన్నావు. ప్రత్యక్షంగా నేను నా ఇంటిలో నేను నివసిస్తున్నా, నా భార్య పిల్లలతో నేను సంతోషంగా ఉన్నా, నాకున్న ఉద్యోగము, నాకున్న గౌరవ మర్యాదలు ఇవన్నీ ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నా. అనుభూతోప్యయం లోకో, నేను ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నా. ఇది నిజం కాదని నువ్వు ఎటు చెప్తావు? వ్యవహార క్షమోపి సన్, వ్యవహారంలో ఇది నాకు నిత్యం అనుభవంలో ఉంది. దీన్ని కాదని, ఇది అసత్యమని, దీన్ని వదిలిపెట్టమని నాకు నువ్వు ఎందుకు ఆదేశిస్తున్నావు అని అంటావేమో. అసద్రూపో యదా స్వప్న ఉత్తరక్షణ బాధిత. నైనా నీ అనుభవంలో ఇది ఉంది, నేను లేదని చెప్పడం లేదు. ఈ ప్రపంచంలో నువ్వు భార్యతో కావచ్చు, బిడ్డలతో కావచ్చు, కుటుంబాదిగా అనేక భోగములతో కావచ్చు, నీకు అనుభూతం అవుతూ ఉంది, అనుభవిస్తూ ఉన్నావు. దాని ద్వారా కొంత తృప్తి ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నిజమే. ఉత్తరక్షణ బాధిత, ఉత్తరోత్తర, ఇది కాలగర్భములో నీ అనుభవాలన్నీ ఏమవుతున్నాయి ఒకసారి గుర్తించిన ఆయన. నీ అనుభవాలన్నీ ఒకసారి ఏమవుతున్నాయి ఒకసారి గుర్తించు. ఒకప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉన్నటువంటి శరీరము ఈరోజు చూడు, కసువు అంతా మలిసిపోయి, ఆ కసువు కూడా తెల్లబడిపోయి ఎట్లా ఉందో చూసావా? మరి అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. అక్కడ వరకు మార్పులు చెందుతూ ఉండడానికి కారణం ఏమిటి అంటే, కాలగర్భంలో కలిసిపోవడానికి అది ప్రయాణం చేస్తూ ఉంది. కాలగర్భంలో కలిసిపోవడానికి అది ప్రయాణం చేస్తూ ఉంది. శరీరం ఎక్కడ ఆగడం లేదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి దశల గుండా అది వస్తూ ఉంది. అది అందువల్ల ఇక్కడ ఉత్తరోత్తర బాధిత అంటాడు. ఇప్పుడు నీకు ప్రత్యక్షంగా ఇవి అనుభవంలో ఉన్నప్పటికీ శాశ్వతంగా అనుభవంలోనే ఉంటాయా అని చెప్పగలవేమో చెప్పు. మీ తాతేడి, మీ తాత వాళ్ళ తాతేడి, మీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత ఏడిరా? వాళ్ళందరూ నీలాగా ప్రత్యక్ష అనుభవాలను వీటన్నిటినీ పొందిన వాళ్ళే. ప్రత్యక్షంగా ఉన్నారేమో చెప్పు. పోయిరి. అందుకని ఇక్కడ స్వప్నే జాగరితం నాస్తి, స్వప్నం ఎట్లా అశాశ్వతమో, జాగ్రత్తం నాస్తి, స్వప్నం ఎట్లా అశాశ్వతమో, మెలకువలో ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి అనుభవాలన్నీ కూడా అశాశ్వతమే. జాగరే స్వప్నత నహి, స్వప్నం ఎట్లా అశాశ్వతమో జాగ్రత్త కూడా అలాగే అశాశ్వతము. ద్వయమేవ లయే నాస్తి లయోపిహ నయో నచ, ఆ రెండిటి యందు సుషుప్తి ఉందా? స్వప్నములో నిద్ర ఉందా? లేదు. పోనీ మెలకువలో నిద్ర ఉందా? లేదు. స్వప్నంలో ఎరుకుందా? అదే, ఇది ఇదే, ఇది ఇదే. స్వప్నములో నిద్ర ఉంటే అది స్వప్నం ఎందుకు అవుతుంది? అది గాఢ నిద్ర అయిపోతుంది. మెలకువలో నిద్ర ఉంటే, మెలకువలో స్వప్నం ఉంటే అది మెలకు ఎందుకు అవుతుంది? అది స్వప్నమే అవుతుంది. మెలకువలో నిద్ర ఉంటే అది నిద్ర ఎందుకు అవుతుంది? అది మెలకు ఎందుకు అవుతుంది? అది నిద్రే అవుతుంది. దేనికదే. స్వప్నం ఉన్నప్పుడు స్వప్నమే, నిద్ర వచ్చినప్పుడు నిద్రే, మెలకు వచ్చినప్పుడు మెలకువే. ఇవి మూడు కూడా త్రయమేవ భవిన్మిథ్య గుణత్రయ వినిర్మితం. త్రిగుణములని ఇందాక చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లో, శరీరకోపనిషత్తులో చెప్పుకున్నాం త్రిగుణాలను గురించి. ఈ మూడు గుణాలే నీకు సత్వగుణము వల్ల ఎరుక, రజోగుణము వల్ల స్వప్నము, తమో గుణము వల్ల నిద్ర. నువ్వు ఉంటే నిద్రలోనే ఉంటావు, లేదా మెలకువలోనే ఉంటావు, లేదా స్వప్నంలోనే ఉంటావు. ఈ మూడింటిని దాటలేవు.
అందుకే ఈ 3 ఏరులు దాటలేరన్న, ఇలలోన జనులు 3 ఏరులు దాటలేరన్న అని సింపుల్గా చెప్పేశారు మహాత్ములు. ముక్తి అంటే ఏమి? మూడింటిని దాటినవాడు ముక్తిని పొందుతున్నాడు. కాబట్టి మెలకువలో ఉన్నప్పుడు మెలకువకు సంబంధించిన లక్షణాలను గుర్తించి దీని భ్రాంతిని వదిలినవాడు స్వప్నాన్ని దాటేస్తాడు, నిద్రను దాటేస్తాడు. దీన్ని గుర్తించి స్వామి గారు నాయన రాత్రి వేళ నిద్రపోవద్దని హెచ్చరిస్తాడు. మరి నిద్రపోకపోతే శరీరానికి ఆరోగ్యానికైనా కొంత నిద్రపోవాలి కదా అంటే అది యోగ నిద్ర. నువ్వు గాఢంగా నిద్రపోతే నీకు ఎంత తృప్తి అనిపిస్తుందో, ఎంత హాయి అనిపిస్తుందో, ఎంత విశ్రాంతి లభించినట్టు అనిపిస్తుందో అంతకు 1,000,000 రెట్లు యోగ నిద్రలో విశ్రాంతి లభిస్తుంది. అందుకు జ్ఞానికి ప్రత్యేకంగా నిద్రపోవలసిన అవసరం లేదు. వాళ్ళు మెలకువలో ఉన్న లేదు విశ్రాంతిలో ఉన్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ని తెలుసుకుంటారు. వాళ్ళు ఆ బ్యాలెన్స్ని తెలుసుకోవడం కోసమే విశ్వామిత్రుడు వారు ఒకసారి 10,000 సంవత్సరాలు కూర్చున్నాడు, మరి ఇంకొక చోట 20,000 సంవత్సరాలు కూర్చున్నాడు. అక్కడ కుదరలేదని మళ్ళీ లేచిపోయి 30,000 సంవత్సరాలు కూర్చున్నాడు. వాళ్ళు చేసిన తపస్సులో మనం ఏ పాటి 10,000 సంవత్సరాలు కూర్చొని కుదరలేదని లేచి ఆయన ఇంకొక చోట కూర్చొని 20,000 సంవత్సరాలు కూర్చొని, ఆడ కుదరలేదని లేచి ఇంకో చోట కూర్చొని 30,000 సంవత్సరాలు కూర్చొని, అక్కడి నుంచి లేచి నేను పోయి వశిష్ఠుల వారి దగ్గరకు పోయి నేను ఇప్పుడు బ్రహ్మ ఋషిని అయినానా లేదా అని ఆయన మీదకి పోటీకి పోతాడు. నువ్వు రాజ ఋషివే కానీ బ్రహ్మ ఋషివి కాలేదు అన్నాడు ఆయన. నీ కుమారుడు మరణించుగా కానీ శాపం పెట్టాడు. వశిష్ఠుల వారికి 100 మంది కొడుకులు, ఒక కొడుకుని శపించాడు, వాడు మరణించాడు. మళ్ళీ ఈ తపస్సులో కూర్చున్నాడు, మళ్ళీ వచ్చాడు. నేను ఇప్పుడు బ్రహ్మ ఋషిని అయినానే లేదా? కాలేదు నాయన అన్నాడు. రెండో కొడుకు మరణించుగా కానీ శాపం పెట్టి ఇట్ట 100 మంది కొడుకులు చంపేసినాడు విశ్వామిత్రుడు శాపం పెట్టి. వశిష్ఠుల వారి కొడుకు 100 మంది, వశిష్ఠుల వారి కొడుకులు అయితే 100 మందిని చంపేశాడు శాపం పెట్టి. వశిష్ఠుల వారు ఏం మాట్లాడలా. చివరి మళ్ళీ మీ ధ్యానంలో కూర్చున్నాడు. విశ్వామిత్రుడు ఆలోచన చేశాడు, ఒరే 100 మంది కొడుకులను నా పొట్టన పెట్టుకుంటేనే వశిష్ఠుల వారు ఒక్క మాట మాట్లాడలేదే, నువ్వు ఎందుకయ్యా నా బిడ్డలను అందరినీ ఇలా మృత్యుపాలు చేసావు అని ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. నేను ఎంత బుద్ధి లేనోని నేను. ఈసారి ఆయన నువ్వు బ్రహ్మ ఋషివి అయినావని అంటే అన్నీ, నువ్వు కాలేదని అంటే అన్నీ, ఏమన్నా అన్నీ ఈసారి పోవాలి, ఏమన్నా నాకు సమ్మతమే అని చెప్పి మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళీ పోతే వశిష్ఠ మౌనేంద్రుల వారి దగ్గరకు ఆయన బ్రహ్మ ఋషి విశ్వామిత్ర అని పలుకరించాడు. అమ్మయ్య, ఎప్పుడు కోపతాపములు మనసులో అణిగిపోతాయో, ఎప్పుడు భేదం తొలగిపోతుందో అప్పుడే బ్రహ్మ ఋషి అవుతాడు. అంతవరకు సర్వేంద్రియాదులతో పొత్తు పెట్టుకొని ఉండే రాజఋషే. మరి అంత గొప్ప మహాత్ములు అంతా పోరాడి వాళ్ళు మనకంటే సీనియర్లు, వాళ్ళ థియరీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మనకు వాళ్ళ నోట్స్ ఒకసారి తిరిగే చూడాలి మనం. అదే వేదాలు. వాళ్ళతో పోల్చుకుంటే మన తపస్సు 10,000 లేకపోతే పోనీ, ఆఫ్టర్ ఆల్ 5,000, 5,000 లేకపోతే పోనీ 2,500, 2,500 కూడా లేకపోతే పోనీలే, 1,000 కూడా లేకపోతే పోనీ, 1 గంట, రోజుకు 1 గంట. మరి నీకు కూడా మోక్షం కావాలి అని కోరేదానికన్నా అర్హత ఉందా? నాకు మోక్షం కావాలి, నాకు భగవద్ దర్శనం కాలేదు అనే అర్హతన్నా ఉందా? దాని మాట ఎత్తే అర్హతన్నా ఉందా? వాళ్ళ కళ్ళ చూడు ఒకసారి, వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంత, వాళ్ళు చేసిన సాధన ఎంత. మరి నీ ప్రయత్నం ఏ పాటిది?
అందుకే మహాత్ములు అడియేం దాసులైపోయారు వాళ్ళు. కాబట్టి యద్వన్మృది ఘటభ్రాంతి శుక్తా హి రజతస్థితి తద్వద్బ్రాహ్మణి జీవత్వం వీక్షమాణే వినశ్యతి. కుండను చూచిన వాడు అరే ఈ కుండ ఎంత అందంగా ఉంది అని భ్రమపడతాడు. కానీ అది కుండాకృతిలో ఉన్న మట్టి. అరే ఈ ప్రపంచంలో ఎంత అందమైనటువంటి సౌందర్య వస్తువులు ఉన్నాయి అని భ్రమపడుతున్నావు, అదంతా బ్రహ్మమేనని తెలుసుకో. కుండాకృతిలో ఉన్నది మట్టేనని తెలుసుకో, జగదాకృతిలో ఉన్నది బ్రహ్మమేనని తెలుసుకో. యదా వంద్యా శుతో నాస్తి యదా నాస్తి మరౌ జలం యథా నాస్తి మరౌ వృక్ష తదా నాస్తి జగస్థితి. నాకు కొడుకే పుట్టలేదనుకోండి, నాకు మనవడు కూడా ఒకడు ఉన్నాడు, కాలేజీకి పోయి చదువుకుంటూ ఉన్నాడు అని చెప్పడం ఎంత తప్పు. ఎండమావులలో నీళ్లు నేను తాగేసి వచ్చానని చెప్పడం ఎంత అబద్ధమో, అట్లాగే బ్రహ్మము కంటే వేరుగా జగత్తు ఉంది అని చెప్పడం అంత తప్పు అన్నాడు. నీకు కొడుకే లేడు, కూతురే లేదు, మనవడు పుట్టాడని చెప్పడం తప్పు కదా. ఎండమావుల్లో నీళ్ళు ఎప్పుడూ ఉండవు, నేను తాగేసి వచ్చినానని చెప్పడం అబద్ధం కదా. అలాగా భగవంతుని కంటే వేరుగా జగత్తు ఉంది అనడం తప్పు, కరెక్ట్ కాదు. కనుక గురు బ్రహ్మ గురోర్విష్ణు గురుర్దేవ సదాచ్యుతః న గురోరధికః కచ్చిత్ త్రిషు లోకేషు విద్యతే. గురువే బ్రహ్మదేవుడు, గురువే మహావిష్ణువు. సమస్త దురితములను తొలగించి శిష్యుణ్ణి బ్రహ్మ పదవిని అధిరోహించదగినటువంటి అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి తనంతటి వాణ్ణి చేసుకోదగిన మహాసమదర్శి గురువే. అందువల్ల ఈ మూడు లోకాలలోనూ గురువు కంటే అధికుడు లేడు. కనుక గురువును భగవంతుడని నిస్సందేహంగా ఆరాధించు అని పరమశివుడు బ్రహ్మదేవునికి ఉపదేశిస్తున్నాడు. కనుక గురు బ్రహ్మ గురోర్విష్ణు గురుర్దేవో సదాచ్యుతః న గురోరధికః గచ్చేత్ త్రిషు లోకేషు విద్యతే. న గురోరధికం, నా గురువు కంటే అధికుడు ఇంకా లేడు ఈ జగత్తులో అని తెలిసి ఆరాధించు, ముక్తికి దోవాదే అనేసి. దివ్య జ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరం పూజయేత్ పరయా భక్త్యా తస్య జ్ఞాన ఫలం భవేత్తు. దివ్య జ్ఞానోపదేష్టారం, దివ్యమైనటువంటి జ్ఞానము గురువు నీకు ఉపదేశించాడు. ఆ దివ్య జ్ఞానాన్ని నీకు ఉపదేశించిన వాడెవడు అంటే దేశికం పరమేశ్వరం, సాక్షాత్తు ఈశ్వరుడే గురువై నీకు ఈ సత్యాన్ని ఉపదేశించాడు. కనుక పూజయేత్ పరయా భక్త్యా, ఆయన్ను భగవంతుడని ఆరాధించు. తస్య జ్ఞాన ఫలం భవేత్తు, తప్పకుండా ఆయన్ను దర్శించగలిగినటువంటి వివేకము నీకు అనుగ్రహింపబడుతుంది. యత్తైవేషస్తదా గురు పూజనీయో మహాభక్త్యా నభేదో విద్యతేనయో. గురువునకును ఈశ్వరునికి తేడా లేదని
ఆరాధించువాడు గురువును తెలిసినవాడు గురుస్వరూపుడు. పూర్వం మనం ప్రస్తావన చేసిన సత్యాన్ని పరమేశ్వరుడు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. తన్మనోవిలయం యాతి. హంస ఎక్కడ లయిస్తుందో అది మనసుకు లయస్థానం. అదే విష్ణుపదం, అదే వైకుంఠం. తన్మనోవిలయం యాతి తద్విష్ణో పరమం పదం. ఎక్కడ మనస్సు లయిస్తుందో అదే వైకుంఠం. అందుకే అన్నమాచార్యుల వారు అదిగో అల్లదిగో శ్రీహరివాసం అంటాడు. సుభదాస యోగీంద్రుడు వారు నాయనా కేశవా అదిగో అటు చూడరా అంటాడు. కాబట్టి ఆ దృష్టిని దేని మీద పెట్టమన్నాడు అంటే, హంస ఎక్కడ లయిస్తూ ఉందో మనస్సు అక్కడ లయిస్తూ ఉంది. అరే, ఆ ఉనికిని పసికట్టిన వారు కదండి. ఇది శరణు తిరుమోడి మార్గ మెడలిన తండ్రులకు పరమ పవన దివ్య వరలింగమూర్తులకు శరణు తిరుమోడి మార్గ మెడలిన తండ్రులకు హరిని కనుగోని తనువు మరచిన మాన్యులకు. ఎక్కడ మనస్సు హరించిపోతూ ఉన్నదో హరి యొక్క నిలయం అదేనని పరమశివుడు చెబుతున్నాడు. ఓ బ్రహ్మదేవుడా అంటున్నాడు పరమశివుడు. భగవత్ సాక్షాత్కారం అనగా మోక్షమనగా ఎప్పుడు కలుగుతుందో తెలుసా? చిత్తే చలతి సంసారో. ఎంతవరకు మనస్సు కదులుతూ ఉంటుందో, చలిస్తూ ఉంటుందో అంతవరకు భగవద్ దర్శనము కలుగదు, సంసార బంధము తెగదు. నిశ్చలం మోక్ష ఉచ్యతే. నిశ్చలంగా ఎప్పుడు మనస్సు తన స్వరూపాన్ని లయింపజేసుకుంటుందో మోక్షం అదే. కనుక తస్మాత్ చిత్తం స్థిరీకుర్య. నువ్వు ఎంత పోరాటం సాగిస్తావో కానీ ఆ ఉనికిని తెలుసుకొని ఆ మనోజయమునకై ప్రయత్నించు. అందువల్ల తస్మాత్ వెంటనే ప్రయత్నించు. చిత్తం స్థిరీకుర్య ప్రజ్ఞయా పరయా విదే. మహాప్రజ్ఞతో, ప్రజ్ఞ అంటే చాలా చాలా తెలివైనటువంటి వాడవై, మహాచురుకు గలవాడవై, గొప్ప ప్రయత్నం గలవాడవై సాహసించు, సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. సాధ్యమవుతుంది పో, అయిపోయింది పో అని చెప్పలేదు. చూడండి, మహాప్రజ్ఞతో ప్రయత్నించు, అది సాధ్యమవుతుంది. అది నీ ద్వారా చేయించాల్సిందే కానీ అది ఇంకొకరు చేసేది కాదు. అదే మనం ఇంతకుముందు ప్రవచనంలో చెప్పుకున్నాం చూడండి. అరే నాకు ఈత రాదు, నీకు ఈత వస్తుంది కదా, కాబట్టి నేను బయలేకి దిగుతా, నువ్వు వచ్చి నా కాలు కదిలిచ్చు, నువ్వు వచ్చి నా చెయ్యి కదిలిచ్చు అని అంటే, ఈత వచ్చినవాడు పోయి ఈత రాను కాలు పట్టుకొని ఈడు ఊకిచ్చాలంటే కుదురుతుందా? వాడు మునిగిపోతాడు, ఈడు మునిగిపోతాడు. కాబట్టి వానిచ్చగా వాడే ఊకి కాళ్ళు చేతులు కదిలించాలా. ఎట్లా కదిలిచ్చేదంటే, ముక్కల్లేకి నోట్లేకి నీళ్లు పోయి తిప్పలు పడితే నీచగా నువ్వే కదిలిస్తావు అంతే. అదే ఈత. అట్లా నీ అంతట నువ్వే దీన్ని ప్రయత్నించి సంపాదించాల్సిందే, మరొక మార్గం లేదు. ఈ ప్రపంచం ఇలా ఉంది అంటే దానికి మనసే కారణం అన్నాడు. చిత్తం కారణమర్దానాం తస్మిన్ సతి జగత్రయం. మనస్సు ఉంది అంటే ఇంకా భూలోకం ఉన్నట్లే, యమలోకం ఉన్నట్లే, కైలాసం ఉన్నట్లే, అన్ని లోకాలు ఉన్నట్లే. అన్ని లోకాలను సృష్టిస్తూ ఉండేది అదే.
తస్మిన్ క్షీణే జగత్క్షీణము తచ్చికిత్యం ప్రయత్నతః. మనస్సు లయించింది అంటే ఇంకా అన్ని లోకాలు లోపడిపోయినట్లే. అందువల్ల తచ్చికిత్యం ప్రయత్నతః, ప్రయత్నించు, ట్రీట్మెంట్ చేయి, ట్రీట్మెంట్ చేసుకో, మెడిసిన్ వాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి పరమశివుడు, మన ఆలోక్య, మనసుతోనే నా మనసు ఇప్పుడు ఏం చేస్తూ ఉందని గమనించు. వృత్తి శూన్యం యదా భవేత్తు, అది ఏమేం చేస్తూ ఉందో తెలుసుకొని ఆ చేసే తప్పులన్నిటినీ అక్కడికక్కడే ఖండించు. తతః పరతరం బ్రహ్మ దృశ్యతే చ సుదుర్లభం. మహాదుర్లభం ఇది అందరికీ, కానీ దీన్ని గుర్తించేవానికి ఇది భలే సులభం. ఇది మహాదుర్లభం ఇది అందరికీ, కానీ మనస్సును జ్ఞానముతో గుర్తించి ఆ జ్ఞానముతో వైరాగ్యాన్ని కలిపి అప్పటికప్పుడే దాని చర్యలను ఖండిస్తా వచ్చేవానికి ఇది భలే సులభము. చతురానన విద్య అంటే అదే కదండి. ధ్యానం అంటే ఏంది? బొసుకొడతా ఉండేది కాదు, రెయ్యి బొగులు. మనస్సు ఏం చేస్తూ ఉందో చూడరా స్వామి, అది ఏం చేస్తూ ఉంది, అది ఎక్కడెక్కడ పోతా ఉంది, అది తెలుసుకొని దాని యొక్క తప్పులను అప్పటికప్పుడే జ్ఞానంతో సరిచేసుకో. అది ధ్యానం అంటే. అట్ట సరిచేసుకోకపోతే వాడు ఎంతవరకైనా ఎంతకాలానికైనా వాడు దాని నుండి విజయాన్ని పొందలేడు. కొయ్యను నిప్పుగా మార్చాలి అంటే అగ్నితో చేర్చాల్సిందే. అలాగే నీలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి అని అనుకుంటే సాధన చేయాల్సిందే. వినాభ్యాసయోగేన జ్ఞానదీప సదా నహి. వినాభ్యాసయోగేన, యోగాభ్యాసము కంటే వేరే మార్గం లేదనేసాడు. వేరే మార్గం లేదు. ఎలా? అభ్యాసయోగేన జ్ఞానదీపస్తదా నహి. నీలో జ్ఞానజ్యోతి ప్రకాశితం అవ్వాలి అంటే సాధన కంటే వేరు మార్గము లేదు. ఘట మధ్యే యదా దీపో బాహ్యేనైవ ప్రకాశతే భిన్నే తస్మిన్ ఘటే చైవ దీపజ్వాలా చ భాసతే. ఒక దీపం ఒకటి ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశిస్తున్నటువంటి దీపం మీద కుండ ఒకటి బాలిచ్చేసినాం అనుకోండి, ఆ కుండ యొక్క మరుగులో ఆ ప్రకాశం బయట కనపడదు. అలాగా ఈ శరీరం అనేటువంటి అభిమానము జ్ఞానం అనేటువంటి యొక్క జ్యోతి కప్పబడి ఉంది కనుక ఈ కుండ దాని మీద బాళిచ్చి ఉన్నంత వరకు ఆ ప్రకాశం బయట రానట్లు ఈ అభిమానం ఉన్నంత వరకు, దేహాభిమానం నువ్వు ఉన్నంత వరకు జ్ఞానజ్యోతిని నువ్వు దర్శించలేవు. అందుకని ఘట మధ్య యథా దీపో, కుండ మధ్యలో ఉన్న దీపము యొక్క ప్రకాశం వెలుపలికి కానరానట్లు బాహ్యేనైవ ప్రకాశతే భిన్నే తస్మిన్ ఘటే చైవ. భిన్నే, ఆ కుండ పగిలిపోయిందా ప్రకాశానికి ఇంకా అడ్డు ఉండదు. భిన్నే తస్మిన్ ఘటే చైవ దీపజ్వాలా చ భాషతే. కాబట్టి స్వకాయం ఘటమిత్యుక్తం యదా జీవో హి తత్పదం గురువాక్య సమాభిన్నే బ్రహ్మజ్ఞానం ప్రకాశతే. కనుక గురువాక్యం అనేటువంటి యొక్క జ్యోతిని స్వయంగా నువ్వు వెలిగించుకో. గురువాక్యం అనే జ్యోతిని స్వయంగా వెలిగించు. గురువాక్య సమాభిన్నే బ్రహ్మజ్ఞానం ప్రకాశతే. ఒక్క గురువాక్యము కాపాడుకుంటే తప్ప నీలో బ్రహ్మజ్ఞాన జ్యోతి ప్రకాశించే మార్గం వేరే లేదు నాయన. సముద్రాన్ని దాటడానికి నావికుని సహకారము ఎట్లా అవసరమో
జనన మరణములను దాటడానికి గురువాక్య అనే అభ్యాసము అట్లా అవసరం. అందువల్ల కర్ణధారం గురుం ప్రాప్య, సముద్రాన్ని దాటించేవాడు నావికుడు, జనన మరణములను దాటించేవాడు గురువు. అందువల్ల గురు ప్రాప్య తద్వాక్యం ప్లవవదృఢము, గురువు ఏ వాక్యాన్ని అయితే చెప్పాడో దాన్ని దృఢంగా అభ్యాసవాసనాశక్త్యా తరంతి భవసాగరం, అభ్యాసము ద్వారా ఈ భవసాగరాన్ని చతురానన దాటుకో, ఇంకా వేరొక్క మార్గం లేదు. ఈ ఉపనిషత్తుని ఇంతతో విరమిస్తున్నాను నాయన. ఈ అభ్యాస బలము చేతనే దీన్ని సాధించాలి, సంపాదించాలి, పొందాలి, కానీ మరొక్క మార్గం లేదు. మరి ఈ అభ్యాసము పట్ల నీవు దృఢ ప్రయత్నపరుడవై విజయమును పొందెదవుగాక, తదాస్తు అని పరమేశ్వరుడు బ్రహ్మను ఆశీర్వదించాడు. అటువంటి పరమశివుని యొక్క ఆశీర్వాదం మనకందరికీ కలుగునుగాక. బ్రహ్మదేవుడు ఆ విజ్ఞానాన్ని ఈశ్వరుని ద్వారా పొందినట్లు మనమందరము కూడా ఆ పరమేశ్వరుని యొక్క అభయహస్తము చాటున వారి కృపకు పాత్రులమయ్యి ఆ పరమేశ్వర స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనేదముగాక. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.